వందనాలు తెలియజేస్తాను. మరి అయ్యగారు మాకు గత 15 సంవత్సరాలుగా తెలుసు. మరి అయితే అనుకోని రీతిగా మా పాపకు పరిచయమై మా ఇంటికి వచ్చేవారు. మరి మమ్మల్ని ఎంతగానో దీవించి ఆశీర్వదించారు. ప్రభు గారట మమ్మల్ని ఎంతో బలపరిచేవారు. ఆత్మలో పరిశుద్ధాత్మతో నింపి వరాలు ఫలాలతో వాడబడేలాగా దేవుడు ఆయన్ని మాకు పంపించారంటే మధ్యవర్తిగా, దేవుడికి మాకు మధ్యవర్తిగా మరి ప్రవక్తని పంపించారు. సమయంలో మొదటి సమయంలో 9వ వచనంలో ఆయన ఒక ప్రవక్త, ఈ ఊర్లో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన ఏది చెప్తే అదే జరుగుతుంది అనే రీతిగా మరి ఆయన మమ్మల్ని కనుగొని మా ఇంటికి వచ్చి దేవుని అభిషేకంతో మమ్మల్ని నింపి మరి ఎన్నో వరాలు ఫలాలు కూడా దేవుడు మాకు అనుగ్రహించేలాగా ఆయన మమ్మల్ని అభిషేకించారన్నమాట. ప్రార్థన చేసి అభిషేకించి వీలున్నప్పుడల్లా కూడా మేము కావాలి ప్రభా, మరి అయ్యగారు మా దగ్గర రావాలని నేను ప్రార్థన చేసినప్పుడు మేము ఫోన్ చేసినప్పుడు వస్తామని కానీ వచ్చేవారు కాదు. కానీ మేము ఎంతో బలంగా ప్రార్థన చేసినప్పుడు మేము కావాలనుకున్నప్పుడు మా ఇంటికి వచ్చి మమ్మల్ని అభిషేకించారు ప్రార్థన చేసి. మరి అలాగా వివాహ విషయంలో కూడా ఏమనేవారంటే ఈ వేళ మన ఇంటికి ఎలిసా గారు వస్తారంటే అని చెప్పేవారన్న, ప్రభు పంపుతున్నారని. అదేంటో కానీ ఆ రోజు నేను వెళ్ళిపోండి, ఆ రోజు వచ్చి మాకు మరి ప్రార్థన చేసి ఎంతగానో బలపరిచేవారు. మరి అలాగే మా పాప వివాహ విషయంలో కూడా ఎన్నో సంబంధాలు వచ్చినప్పుడు ఏది జరిగేది కాదు. అయ్యగారు వచ్చి నీకు 3 సంబంధాలు వస్తాయి, అందులో ఒకటి జరుగుతుందమ్మా, వాళ్ళు బాగా డబ్బున్నవాడు, కార్లు కూడా ఉండే వాళ్ళకి అని చెప్పారు. హైదరాబాద్ నుంచి వస్తారని చెప్పారు. అలాగే హైదరాబాద్ నుంచి వచ్చి మరి వివాహం కుదిరింది, జరిగింది. తర్వాత మరి పిల్లలు కావాలన్నప్పుడు అయ్యగారు ప్రార్థన చేశారు, కొడుకే కొడతారని చెప్పారు. అలాగే మరి కన్సీవ్ అయింది. డెలివరీ సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అప్పుడు మేము క్షణం అయ్యగారికి ఫోన్ చేసేవాళ్ళం. ఆశ్రమ్ గారు కూడా కొడతా ఉంటే ప్రార్థన చేసేవారు, ఏం భయపడొద్దని. అంటే హార్ట్ బీట్ తగ్గిపోయింది, హార్ట్ బీట్ లేదు అని చెప్పేవారు. ఆ రాత్రి అంతా కూడా మేము ప్రార్థన చేసి ఆ రాత్రి మీద మేము ఫోన్ చేస్తే ఏ టైంలో ఫోన్ చేసినా ఫోన్ తీసి ప్రేయర్ చేసేవారు. అలాగే మరి నార్మల్ డెలివరీ అని చెప్పారు, కానీ చివరిలో హార్ట్ బీట్ లేదమ్మా, ఆపరేషన్ పడుతుంటే చేసేయండి అని చెప్పినప్పుడు చక్కని దేవుడు ఆడపిల్లని దయచేసాడు. అందుని బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి అయ్యగారు చెప్పిన విధంగానే చక్కటి కూతుర్ని దేవుడు ఇచ్చాడు. ఎంతో తెలివైన బిడ్డమైన 3 సంవత్సరాలు మ్యారేజ్ అయిన 3 సంవత్సరాలకి దేవుడు మరి పాపనిచ్చాడు. మరి మనం కూడా అన్న నాకు కొడుకు కావాలి, 3 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు 4వ సంవత్సరం అంటే నీకు ఒక 4 నెలల్లో నువ్వు కలిసి అవుతావు, చక్కని కొడుకు కొడతాడని మరి అర్థాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు, కొడుకు అని చెప్పి అన్నారు. మరి అందుని బట్టి కూడా దేవునికి కృతజ్ఞత స్థితిలో అయ్యగారు మాకు మేము ఎప్పుడు కావాలని ప్రార్థన చేస్తామో ఆ రోజు వచ్చి ఇంటి దగ్గర దిగుతారన్నమాట. అంతవరకు ముందు ఎన్ని ఫోన్ కాల్స్ చేసినా ఆయన రారు. ఫోన్లో పని ఉందేమో కంగారు పడద్దు అని నేను చెప్తాను మా ఇంట్లో వాళ్ళకి. ఈ రోజు తప్పకుండా అయ్యగారు వస్తారు మన ఇంటికి అన్నప్పుడు ఆ రోజు వచ్చి మరి మమ్మల్ని ఎంతగానో బలపరుస్తారు. దేవుడి మరి అభిషేకంతో మమ్మల్ని నింపుతారు. ఎంత లేట్ అయినా సరే వచ్చి మాకు మరి అభిషేకంతో ప్రార్థన చేసి నింపుతారు. అలాగే మరి చిన్నబాబు కూడా అమెరికా వెళ్ళడానికి మేము అంటే ఇక్కడే ఐఏఎస్ చదవాలని మేము అనుకున్నాము, కానీ జరగలేదు. అప్పుడు ప్రభు నీకు చెప్పేదో మాకు బయటపరిచి అన్నప్పుడు అయ్యగారు ప్రార్థన చేశారు, విదేశాలు వెళ్తారని చెప్పారు. వితిన్ 3 monthsలోనే విదేశాలు వెళ్ళడానికి దేవుడు కార్యం చేశాడు. విదేశాలు రావడానికి కానీ దేనికన్నా సరే అన్ని పనులు త్వరగా జరిగాయి, ఏది కూడా లేట్ అవ్వలేదన్నమాట. వీసా రావడం ఢిల్లీ వెళ్ళలేడు, అక్కడ కూడా అసలు ఏమీ అడగలేదంట. వీసా సర్టిఫికెట్లు అన్నీ చూసి వీసా మంజూరు చేశారు. మరి అక్కడ కూడా మంచి కాలేజీ, స్కాలర్షిప్లే మనం 30 లక్షలు కట్టాలి సంవత్సరానికి అన్నది 15 లక్షలే కట్టాం ఒక సంవత్సరం. 2వ సంవత్సరం 15 లక్షలు స్కాలర్షిప్లు వచ్చాయి మెరిట్ని బట్టి. దేవుడు అటు రీతిగా మరి ఎంతగానో దీవించాడు మమ్మల్ని. ఆయన కృప
లో నిలిచేలాగా ఇప్పుడు చెప్పారు కదా కృప గురించి. దావీదు ఎంత కృప ఇచ్చాడో, మరి అంత కృప దేవుడు మాకు అనుగ్రహించాడంటే అయ్యగారి ప్రార్థన, మా ప్రార్థన, దేవుడు మమ్మల్ని ఎంతగానో అభిషేకించి వాడుకుంటున్నాడు. అందుని బట్టి దేవునికి వందనాలు, దైవజనులను బట్టి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. మరి సమూయేలు గ్రంథంలో అన్నట్టుగా ప్రవక్త, ఆయన ప్రవక్త, ఆయన ఏం చెప్తారు జరుగుతుంది అన్నట్టుగా ఈ ప్రవక్త గారు కూడా ఏం చెప్తాది అక్షరాల జరిగి తీరుతుంది అన్నమాట. అది దేవుడు ఆయనకి ఇచ్చిన కృప, ఆయన ప్రార్థన, దేవుడు ఆయన్ని ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి అట్ట రీతిగా దేవుడు ఆయన్ని వాడుకుంటున్నాడు. అలాగే మరి మనమందరం కూడా వాడబడాలంటే ఆయనంత ప్రార్థన, ఆయనంత కష్టం ఉండాలంటే కష్టం లేదే దేనికి కూడా ఫలితము రాదు. మరి శ్రమలు అయితే క్రైస్తవుడు కాదన్నట్టుగా మనకు కూడా శ్రమల గుండా వెళ్తేనే ఆ శ్రమ వెనకాల డబుల్ బ్లెస్సింగ్స్ మనకి దేవుడు అనుగ్రహిస్తాడని అయ్యగారు అనేక సార్లు మాతో చెప్పారు. అట్ట రీతిగానే మాకు జరుగుతుంది. ఏది చెప్పినా అది తప్పిపోకుండా జరుగుతుంది. మరి దేవుడు ఆయన ఇంకా అనేక విధాలుగా వాడుకోవాలని. మరలా ఇంకొక సాక్ష్యం ఏంటంటే, ఒకసారి మా ఇంటికి వచ్చారు, ఎందుకో బాధగా ఉన్నారన్నమాట. బాధగా ఉంటే దేవుడు నిన్ను అన్ని విధాలుగా ఆదుకుంటాడు అని చెప్పారు. మరి నువ్వు ఆకాశంలో పయనిస్తావు, నీటిలో పయనిస్తావు, మరి నీకు కారు కూడా ఇస్తాను నేను అని ప్రభు చెప్పారు. అట్ట రీతిగా అన్నీ కూడా ఆయన పక్షంగా జరిగిస్తున్నాడు ప్రభు. మరి అంత నమ్మకంగా ఉన్నారు కాబట్టి ప్రతి వాగ్దానాన్ని ఆయన పట్ల జరిగించి వాడుకుంటున్నందుకు దేవుడు చిన్న సాక్ష్యం దీవించాలని. నిజంగా సారయ్య గారు అన్య భాషలు పొందుకొని మళ్ళీ వచ్చినప్పుడు సేవకులకు ఒక అవకాశం ఇవ్వాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. మంచి ఆత్మతో నింపబడి భలే చెప్తారు ఆవిడ. యూత్ మీటింగ్లో వాడబడ్డారు ఆవిడ. చాలామంది పురుగులకి ప్రోత్సహించి సరిగ్గా ఏ టైంలో నాకు మనీ విషయంలో ఆవిడకి దేవుడు ఆవిడకి బయలుపడతాడైతే నాకు తెలియదు. కానీ నేను ఎప్పుడైనా ఒకసారి అని ఇప్పుడు కాదు, మేము చెప్పారు కదా గత 18 సంవత్సరాలు పరిచయం, 15 సంవత్సరాలు ఆ అనుభవంలో నేను చాలామందికి, నేను మా పాస్టర్ దగ్గర ఉన్న, మా దగ్గర ఉన్న ఇది ఉదయాత్మ